హాయ్ అండి అందరికీ. నేనైతే ఒక వీడియో పెట్టాను ఇందాక. అది మీరు చూస్తే ఇప్పుడు మీకు ఈ రూట్ అన్నది ఏంటన్నది అర్థమవుతుందండి. మా బావ వాళ్ళందరూ అహోబిలం వెళ్ళారు. సమ్మర్ హాలిడేస్ అన్నట్టు ఏదైనా అకేషన్కి వెళ్దాం అనుకున్నారు. బట్ అయితే దేవుళ్ళకి వాటికి గుళ్ళకి కూడా వెళ్ళాలి అని చెప్తే వాళ్ళు గుళ్ళకి కూడా ట్రై చేస్తారు. కొంచెం థ్రిల్లింగ్గా ఉంటుంది, లాంగ్ అయితే ఇంకా బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళారు. కానీ రూట్ మాత్రం చాలా అంటే చాలా హాట్గా ఉంది. అస్సలు నడవలేమండి. అసలైతే మా బావ వాళ్ళైతే నడిచారు, కానీ అయితే మేమైతే అసలు నడవలేమని అన్నారు. మేము వెళ్ళి పైకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి చూసేంత మటుకు మేము బతుకున్నామా లేదా అని అనుకున్నారంట. నేనైతే వాళ్ళని ఫుల్గా అడిగేశాను. ఎందుకంటే నెక్స్ట్ టైం మనం ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అక్కడ రూట్ ఏంటి అసలు ఎట్లా ఉంటుంది అన్నది మనం కనుక్కోవాలి కదా ఫ్రెండ్స్. అందుకనేసి నేను కూడా మీకు చెప్తున్నాను. మీరు కనుక ఎప్పుడైనా అహోబిలం వెళ్ళాలి అనుకుంటే మాత్రం వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి, ఫుడ్ కూడా తీసుకొని వెళ్ళండి. మనకైతే ఫోన్ సిగ్నల్స్ అయితే అస్సలకే ఉండవండి. మీరు చాలా జాగ్రత్తగా వెళ్తేనే అక్కడ చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఒక్క అడుగు మనం జారి కింద పడ్డా అస్సలైతే చాలా డేంజర్ ప్లేస్ అండి అదైతే. ఎట్టకేలకైతే పైనకి వచ్చిన తర్వాత వ్యూ అంతా ఇట్లా ఉంటుందంట అండి. వాళ్ళు మనకి చెప్పారు. మేమైతే ఇట్లా ఫోటోలు అవి వీడియోలు అయితే తీసుకుంటూ ఉన్నారు. అయితే చాలా అంటే చాలా అండి లైఫ్లో ఎవరైనా ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. మనం ఎట్టకేలకి అయితే పైకి అయితే వచ్చేసామండి. ఇదే అయితే మెయిన్ స్పాట్ ఇక్కడే అని నరసింహస్వామి వారు తన పాదాలు ఇక్కడైతే ముద్రించబడ్డాయంట. మరి వాళ్ళందరూ అయితే దండం పెట్టుకుంటున్నారు. అక్కడ టెంపుల్ కూడా అయితే ఏమీ లేదండి, జస్ట్ అయితే ఆయన పాద ముద్రలే ఉన్నాయి. అవి కొండి చూసే అయ్యి ఇంకేమైతే ఏమీ లేదు. 8